హలో అండి, ఈరోజు 3వ అధ్యాయం గురించి చెప్పానండి ఈ వీడియోలో. దానితో పాటు ఇంకొక చిన్న సందేహం చాలామందికి, కార్తీక మాసములో మాంసాహారం తినొచ్చా అంటే మాంసాహారం తినొచ్చా తినకూడదా అనేది పక్కన పెడితే అసలు ఎందుకు తినాలి మనం ఈ సీజన్లో పర్టికులర్గా ఎందుకు వద్దంటారంటే, ఈ సీజన్లో సూర్యరశ్మి అనేది ఉండదు. ఎక్కువ చలికాలం కాబట్టి మనకి డే టైము అనేది తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సూర్యరశ్మి రాదు అంటే మనకి తగినట్టు పని కూడా ఉండదు. మన శరీరానికి శారీరక శ్రమ లేకపోతే మనం అది మాంసాహారం తిన్నా శాకాహారం తిన్నా మనకి అరగనప్పుడు అది మళ్ళీ మనకి ఒంటికి రియాక్షన్స్ ఇస్తాయి. అంటే పర్టికులర్గా మాంసాహారం ఎందుకు వద్దంటున్నామంటే, మాంసాహారం అల్లం వెల్లుల్లి ఇటువంటివి వేస్తాము, అవి రజోగుణాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఉల్లిపాయ ఇవి. అందుకే మనకి స్వాములు కూడా వాటిని స్వీకరించరు. కార్తీక పురాణంలో 3వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. 3వ అధ్యాయం ఏంటి అంటే నదీ స్నాన మహత్యం. ఆల్రెడీ నిన్న మనం చిన్నగా డిస్కస్ చేసుకున్నాము, ఎలా ఉంటుంది ఏంటి, నదీ స్నానం ఎలా చేయాలి అనేది, శాస్త్ర ప్రకారం ఎలా చేస్తే మంచిది ఏంటి, దానివల్ల ఏం ఫలితాలు మనకి లభిస్తాయి మన శరీరానికి, మనకి, మన మనసుకి అనేది ఈ 3వ అధ్యాయంలో తెలియచెప్పారండి. ఏంటి అంటే, ఇక్కడి నుంచి స్టోరీ జరుగుతుంది. జనక మహారాజా కార్తీక మాసాలన్నింటిలోనూ చాలా గొప్పది. అంటే కార్తీక మాసం అన్ని మాసాల్లో కన్నా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చెయ్యమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైన స్నాన దాన జపాదులను చేయడం ముక్తిప్రదం. అంటే ఈ నెలంతా చేయకపోయడం కుదరని వారికి, చెయ్యలేని వారికి కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మచార పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చెయ్యాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యా వందనాది విధులను ఆచరించేవాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలోనే ఎత్తైన మన్ని చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. నల్లని శరీరాలతో, నిప్పు కణకల్లా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్లతో, పొడవైన కోరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో భయానకరంగా ఉన్న ఆ ముగ్గురు రాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థిస్తున్నాను, ప్రార్థించిన గజేంద్రునికి, ద్రౌపదిని, ప్రహ్లాదునికి కాపాడిన దయా సముద్రుడైన నిన్నే శరణు వేడుతున్నాను. అంటే మనం చూసే కదండి, ఆల్రెడీ మనకి తెలుసు, గజేంద్రుని ద్రౌపది అమ్మ వస్త్రాభివరణం చేసినప్పుడు విష్ణుమూర్తి అంటే కన్నయ్య రూపంలో వచ్చారు కదా, ప్రహ్లాదుని కూడా కాపాడారు నరసింహ అవతారంలో వచ్చి. అలా నన్ను కూడా కాపాడు తండ్రి వీళ్ళ నుంచి అనేసి ప్రార్థిస్తున్నాడు. కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతని మీదకి పరుగులు తీయడం ఆపేశారు. అంటే తను విష్ణుమూర్తి ప్రార్థన చేయగానే ఆ రాక్షసులు అనేవారు తన వైపు రావడం అనేది మానేశారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠునితో, ఓ మహానుభావ, నిన్ను చూడడం వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వల్ల మా పాపాలు హరించుకుపోయాయి, మాకు కనువిప్పు కలిగింది, మేము మీకు ఏ విధమైన అపకారమో చేయము అంటూ అతన్ని నమస్కరించాడు. బ్రహ్మ రాక్షసులు అన్న మాట విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిమితపడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచి వాళ్ళలాగా, బుద్ధిమంతుల్లాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు హరినామస్మరణ చేసుకోగానే తన వైపు ఆపద వస్తుంది, దాడి చేద్దామనుకున్న వాళ్లే మారిపోయి ఇలా మాట్లాడుతుంటే ఈయనకి డౌట్ వచ్చి అడిగారు, మీరు ఎవరు? మీరు చాలా మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు, మీకు సంబంధించిన వివరాలు నాకు చెప్పండి అనేసి. ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి, పండితుడైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తువాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్య బిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడు. అంటే రాజుకున్న ఒక్క లక్షణం కూడా ఈయనకి లేదనమాట. ఇలాగా ప్రజలను బాధ పెట్టుటూ, ఇంట్లో మనుషులను బాధ పెట్టుటూ చేసేవారు. ఒక రోజున ఒక
ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతనిని అనేక విధములుగా నిందించి అతని వద్ద ఉన్న సంబరాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకుని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనది సత్యమైనది ప్రవర్తిస్తూ పూజా సంబరాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మ రాక్షసుడువై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాడు. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చేసిన మహనీయుడు నువ్వే కనుక నన్ను ఆగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించారు. ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరికి వచ్చి, మహానుభావ, నేను ద్రావిడ దేశస్తును అంటే ఒకరికొకరు వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారనమాట. ఫస్ట్ ఆయన కూడా ద్రావిడ దేశంలో పండితుడు, ఈయనేంటి ద్రావిడ దేశస్తును, మందరము నా స్వగ్రాహము, నేను ఆ గ్రామానికి అధికారిని. అంటే ఈయన ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట, అధికారిని. చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి దగ్గర నుండి ధనాన్ని నగలన్నీ తీసుకునేవాడు. అంటే తను చేయవలసిన దానికన్నా మోసాలు ఎక్కువ చేసి అందరి నుంచి అక్రమంగా డబ్బులు, ధనము, ఇంకా ఆయనకి ఏదైతే అవసరమో అవన్నీ లాక్కునేవాడు. ఎప్పుడు చూడండి, మంచి మార్గాన్ని అనేది వెళ్ళాలి. కర్మ రిటర్న్స్ ఎప్పటికైనా మనం అనుభవించక తప్పదు. అది ఎప్పుడైనా కాకపోతే కొంచెం లేటుగా జరుగుతుంది, ఒక్కొక్కరికి కొంచెం ముందుగా జరుగుతుంది అంతే. నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవ్వరికి ఏనాడు పట్టిడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చెయ్యలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యాలు లేని వాడినై ప్రవర్తించిన కారణంగానే నేను బ్రహ్మరాక్షసులుగా జీవితాన్ని గడుపుతున్నాను. అంటే నేను ఏ విధమైన మంచి కార్యాలు చేయలేదు, మంచి చెయ్యకపోగా అందరినీ హింసించాను, చెడ్డ పనులే చేశాను కాబట్టి నేను ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాను అనేసి అర్థం. నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుణ్ణి. ఇలా అడిగాడు అనమాట, నాకు కూడా విముక్తినివ్వయ్యా అని. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రహ్మ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని. అంటే నేను ఆంధ్రదేశానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఒక స్టోరీస్ అనేవి చెప్తున్నారు కదా, ఆంధ్రదేశానికి సంబంధించిన వాడిని అనేసి నేను చెప్తున్నాడు. మనం ఇలా చేసుకుంటేనే స్వామివారికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మధ్యలో మీకు ఏమన్నా స్వామి శ్లోకాలు వస్తే త్రిదలం త్రిగుణాకారం త్రినేశంచ త్రియాయుధం అవి, లేదంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మృత్యుంజయ శ్లోకం అనేది చదువుకోవాలి. నాకు మళ్ళీ తర్వాత వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి, అందుకే నేనే పూజ చేసేసుకుంటూనే మధ్యలో స్వామివారికి ఓం నమ శివాయ అనేసి అభిషేకం కూడా చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఆయన కూడా తన స్టోరీని చెప్పుకుంటూ వచ్చాడు కదండి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశం వాడిని, విశ్వాలయంలో అర్చకుడను. అంటే ఆయన పండితుడు అనమాట, పురోహితుడు. అర్చకునికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏమీ నాలో లేవు. ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను, భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతుడికి సంబంధించిన స్థిరాచార ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. అంటే భగవంతుడికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కూడా, అవి దేవునికి వాడకుండా ఆయన ఇతర వ్యవహారాలకి ఉపయోగించేవాడు. భార్య బిడ్డల మంచి చెడులను ఏ మాత్రం పట్టించుకోలేదు, వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యక్రమాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలతో భోగభాగ్యాలను వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏమీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్ఫలితాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలను తెలిసినాయి. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తొలగిపోయినాయి. ఊరివారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడి పడి ఆకులు అలంలో తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు ఆ
రాక్షస రూపాన్ని పొందాను గనుక ఈ బాధల నుండి నన్ను విముక్తి కలిగించిన వాడివి నువ్వే. నిన్ను చూడగానే నాకు గత జన్మ స్మరణకు వచ్చింది. మాకు ఈ రాక్షస జన్మల నుండి విముక్తి కలిగించని ప్రార్థించారు. ముగ్గురు వేడుకున్నారు, మాకు ఈ జన్మొద్దు, మమ్మల్ని బయట పడేసేయి అనేసి. అంటే తెలిసి తెలియక అప్పట్లో మేము తప్పు చేసాము, మేము ఈ అవతారాలు మాకు శాపం వల్ల కలిగినాయి, మమ్మల్ని విముక్తి చేస్తే మేము మంచి మార్గాన్ని ఉంటామని. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైన హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం, అంటే ఇప్పుడు నడుస్తుంది కార్తీక మాసం. ఇందులో ఏం చేస్తే వీళ్ళకున్న రాక్షస బాధల నుంచి తప్పించుకుంటారో చెప్తున్నారు. ఈ మాసంలో పవిత్రమైన జలాలతో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయట అనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని గోదావరి నదికి తీసుకెళ్లాడు. తనతో పాటు వాళ్ళని గోదావరి నది పవిత్ర స్నానం చేయించారు. తాను కూడా భక్తి ప్రవృత్తులతో నది స్నానం చేసి శుచిత అయినాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోసాడు. అంటే ఏమేం జరుగుతుంది ఏంటి అనేది ధారపోసినట్టు చెప్పినాడని అర్థం. అంతే, ఆ క్షణంలోనే వారికి గల రాక్షస జన్మలు అంతమైపోయినాయి. అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ల ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళింది. ఆ విధంగా బ్రహ్మరాక్షసుల ముగ్గురు విముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరచరిత్ర. ఇదేనండి ఈరోజు అధ్యయనము. అసలు ఎందుకు అంటే మనకి ఒక రోలు మనం ప్లే చేసినప్పుడు, అంటే ఒక రాజైనా కానీ, ఒక పండితుడైనా కానీ, ఒక మానవుడైనా కానీ, ఒక భర్త భార్య చిల్డ్రన్స్ ఎవరైనా కానీ వాళ్ళ రోలు వారు సక్రమంగా చెయ్యాలి. లేదంటే దానికి మనం అపకారం అనేది చేయకూడదు. అంటే నువ్వు కొన్ని నియమాలు ఉంటాయి, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేసి. మనకు ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు అది మనం చేయవలసిన చెయ్యకపోయినా పర్లేదు, అంతేగాని దానికి విలక్షణంగా ఈ రాజులు ఈ పండితులు చేసినట్టుగా విచ్చల విడితనాన్ని అనేది మనం అలవాటు చేసుకోకూడదు ఏదైనా కానీ. అంతేనండి ఈరోజు ఈ శ్లోకము. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర. శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, అమృతాయ నమః, అమృతలింగాయ నమః. ఓం హర హర మహాదేవ శంభో శంకర. హర 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 పార్వతీపతయే నమో నమః. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఈరోజు శుక్రవారం కదండి, అందుకే బుడ్డొత్తులు కాకుండా నువ్వుల నూనెతో చేసుకున్నాను. దీపం ధూపం అన్నీ ముందే రెడీ చేసేసుకున్నాను స్వామికి. దీపధూపాంతర నైవేద్యం సమర్పయామి. జాజి పుష్ప గన్నేరు శామంతి బిల్వ పున్నాగ పారిజాత పుష్పాలంకరణ నారికేళ కదలిఫల నీరాజనం సమర్పయామి. స్వామికి గంగాజలం. శివార్పణం 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 గంగార్పణం. ఈరోజు వ్రత కథ ఇదేనండి. రేపొద్దున్న 4వ అధ్యాయము అనేది మనం తెలుసుకుందాము. ఈ కథలో నేను ఏదైనా చెప్పవలసిన ఏదైనా మిస్ చేసింది ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.